శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాసుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా, బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి జాగ్రత్తలు చెప్పవలసిన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. ఏకాదశంలో చంద్రుడు అనేక విధాలుగా సంతోషాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తారు, సహాయ సహకారాలు అందేటట్టుగా చెప్తారు. ఇలా అనేక రకాలుగా ఈ చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఆయన దశమాధిపతి అవుతూ ఏకాదశంలో చాలా అద్భుతంగా ఉంది. ఆదాయానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, మీ మాట తీరుకి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, మీ గృహంలో ఐకమత్యానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, స్థిర చరాస్తుల పెరుగుదల వాటికి వచ్చిన ఇబ్బంది లేదు. మిగతా అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి? సంయమనంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వకూడదు. పూర్వం ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు మీరు చక్కగా వాటిని పాటిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో అంతగా అనుకూలత కనిపించడం లేదు. సంతానం పట్ల కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇంకా కొంత కృషి చేయండి, సంబంధాలు వెతకండి. ఇప్పటికిప్పుడే సంబంధాలు కుదురుతాయి అని చెప్పేది లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక ప్రయాణాలు పడుతూ ఉంటాయి. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట కనీసం 5 రూపాయలైనా వస్తుంది. కొంచెం మానసికమైన ఒత్తిడి కలిగి ఉంటారు. ఈ ఒత్తిడిని జయించడం కోసం యోగా చేయండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. స్త్రీలకి బాగుంది, విద్యార్థులకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ఆదాయాలు బాగున్నాయి. రాజకీయ నాయకుల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి.
అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ గురువు గారికి అధికమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చెప్పదగ్గ సూచన. దాన ధర్మాల విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి. అయిన కాడికి డబ్బు ధనం దానాల పేరుతో ఉపయోగించవద్దు. రేపు లేని సమయం వస్తుంది, ఇబ్బంది పడతారు. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికి ఏకాదశంలోని చంద్రుడు ద్వితీయంలోకి వచ్చారు. ద్వితీయంలోకి వచ్చేటప్పటికి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే తెలియచెప్తాము. ఎందువల్ల అంటే శనిగారి దృష్టి ఉంటోంది కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండండి, సంయమనం పాటించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చారు, పైగా రవి బుధులతో కలిసి నీచ అక్కడ. దానికి తోడు శనిగారి దృష్టి. చాలా చాలా ఓర్పు. ఈ ఓర్పు అనేది మీరు అసలు పెదవి విప్పకుండా ఉంటే మంచిది. అలాంటి ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి వారాంతంలో. ఇది ఒక్కటి జాగ్రత్త పడండి. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తల అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాకచక్యంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అనేక విధాల మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.